తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. ఆరోగ్యవాణి హెల్త్ ఛానల్ అందిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ చెప్పే విలువైన విషయాలను వారి మాటల్లో విందాం. వికారంగా అనిపించటం, దీన్నే ఓకరింతలు అంటారు. అలాగే వాంతులు, దీన్నే వామిటింగ్ అంటారు. ఈ లక్షణాలు మహా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అలాగే ఇవి ప్రమాదకరమైన సమస్యలకి సంకేతాలుగా కూడా ఉంటాయి. ఈ సమస్యలు లేదా ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వీటిని అశ్రద్ధ చేయకూడదు. దీనికి దారితీసేటువంటి కారణాన్ని కనుక్కోవాలి. దీనికి మీకు ఒక 15 పాయింట్లు సహాయపడతాయి. వీటిని వివరంగా తెలుసుకుందాం. మొదటి పాయింట్, భోజనం చేసిన తర్వాత ఉన్నటువంటి వాంతులు స్టార్ట్ అయ్యాయా? అప్పుడు ఈ వాంతులకి కారణం ఆహారం విషతుల్యం అవటం అని, అంటే ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని. రెండో పాయింట్, మీతో పాటు మీ చుట్టుపక్కల వాళ్ళల్లో కూడా ఈ వాంతులు విరేచనాలు ఇలాంటివి కనిపిస్తున్నాయా? అప్పుడు ఈ వాంతులకి కారణం కలరా అని, అంటే గ్యాస్ట్రోఎంట్రైటిస్ అని. ఇక మూడో పాయింట్, ప్రయాణం చేసేటప్పుడు మాత్రమే వాంతులు అవుతూ ఉంటాయా? అప్పుడు దానికి కారణం మోషన్ సిక్నెస్ లేదా ట్రావెల్ సిక్నెస్ అని, అంటే కొంతమందికి ఇలాగా ప్రయాణంలో వాంతులు అవుతూ ఉంటాయి. ఇక నాలుగో పాయింట్, ఒకవేళ మీరు మహిళలైతే ఇప్పుడు మీరు గర్భంతో ఉన్నారా? అప్పుడు ఈ వాంతులకి కారణం గర్భిణీ వాంతులని. ఇక ఐదో పాయింట్, మీరు ఎక్కువగా స్మోక్ చేస్తారా, సిగరెట్ కాలుస్తారా? అప్పుడు ఈ వాంతులకి కారణం ధూమపాన దుష్ఫలితం అని. ఆరో పాయింట్, వాంతులతో పాటుగా తలని చీల్చుతున్నంత స్థాయిలో తలనొప్పి వస్తూ ఉంటుందా? అప్పుడు ఈ వాంతులకి కారణం మైగ్రేన్ తలనొప్పి అని. ఇక ఏడో పాయింట్, మీకు ముక్కు దెబ్బడగా ఉంటూ ఉంటుందా? దీనివల్ల మీరు ఆ కఫాన్ని మింగుతూ ఉంటారా? అప్పుడు మీ వాంతులకి కారణం సైనసైటిస్ అని. ఇక ఎనిమిదో పాయింట్, వాంతులతో పాటు కడుపు నొప్పి కూడా వస్తూ ఉంటుందా? అప్పుడు ఈ వాంతులకి కారణం జీర్ణాశయ సమస్యలని. తొమ్మిదో పాయింట్, చెవులలో గుయ్యమని శబ్దం అన్న వినిపిస్తూ ఉంటుందా? లేకపోతే అసలు ఏ శబ్దము వినిపించదా మీకు? అప్పుడు దీనికి కారణం ఈ వాంతులకి కర్ణనాదం అని, అంటే టినైటస్ అని. పదో పాయింట్, మీకు ఈ మధ్య జలుబు చేసిందా? అప్పుడు ఈ వాంతులకి కారణం చెవి అంతర్నిర్మాణాలు వ్యాధిగ్రస్తం అవటం అని. 11వ పాయింట్, ఏమన్నా అలోపతిక్ డ్రగ్స్ వాడుతున్నారా? అప్పుడు ఈ వాంతులకి కారణం ఆ మందుల తాలూకు దుష్ఫలితాలని. ఇక 12వ పాయింట్, ఒకవేళ మీరు మహిళలైతే గర్భనిరోధక మాత్రలు ఏమన్నా వాడుతున్నారా? అప్పుడు ఈ వామిటింగ్కి కారణం సంతాన నిరోధకాలతో ఇక్కట్లని. ఇక 13వ పాయింట్, బరువు తగ్గటం, త్వరగా అలసిపోవటాలు ఇలాంటివి కూడా ఉన్నాయా? అప్పుడు ఈ వాంతులకి కారణం అంతఃస్రావ గ్రంథుల సమస్యలని, అంటే హార్మోనల్ డిజార్డర్స్ అని. ఇక 14వ పాయింట్, మీరు పాలిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటారా? అప్పుడు ఈ వాంతులకి కారణం కాలేయపు వ్యాధులు కానీ మూత్రపిండాల వ్యాధులు కానీ అయ్యే అవకాశం ఉంది. ఇక 15వ పాయింట్, మీరు మానసికంగా ఎప్పుడు ఆందోళనగా ఆరాటంగా ఉంటూ ఉంటారా? అప్పుడు మీ ఈ వాంతులకి కారణం మానసిక దోషాలని. ఇలాగా ఈ 15 పాయింట్లు కూడా మీకు నాసియా అండ్ వామిటింగ్, అంటే వికారం వాంతులు అవుతున్నప్పుడు ఆ లక్షణాలకి దారితీసే కారణాలను కనుక్కోవడానికి సహాయపడతాయి. వీటిని మరింత లోతుగా విశ్లేషించుకుందాం. మనలో చాలా మందికి ఏదో ఒక సందర్భంలో కడుపులో వికారంగా ఉన్నట్టుగా, నోట్లో నీళ్లు ఊరుతున్నట్టుగా, వాంతి రాబోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా వాంతి వచ్చినట్టు ఉండటానికి, లేకపోతే వాంతులు అవటానికి నిజానికి కారణాలు చాలా ఉంటాయి. దీనికి ఆ పరిస్థితుల్ని సమీక్షించడం అనేది అవసరం. అసలు దానికంటే ముందు వాంతులు ఎందుకు అవుతాయి అన్న విషయం తెలుసుకోవాలి. చూడండి, మన మెదడు మూలస్థానంలో వాంతిని నియంత్రించే కేంద్రం ఒకటి ఉంటుంది. కొన్ని అహితకరమైనటువంటి పదార్థాలు రక్తం ద్వారా మెదడుని చేరుకుంటాయి. ఈ కేంద్రాన్ని ప్రభావితం చేస్తాయి. దాంతో ఆ ఉదరకండాలు, అన్ననాళికలు ఇవన్నీ ముడుచుకొని వాంతిని కలిగిస్తాయి. ఇంతేకాదు, ఈ అన్నవాహికలో చేరినటువంటి పదార్థాలు సరిపోకపోవటం వల్ల కూడా స్వయం రక్షణ చర్యగా, అంటే కాంపెన్సేటరీ మెకానిజంలో భాగంగా వాటిని బయటికి నెట్టేసే ప్రయత్నంలో వాంతి అవుతుంది. ఇక్కడ వికారానికి, అంటే నోట్లో నీళ్లు ఊరటానికి లేదా వాంతులు అవటానికి, అంటే వామిటింగ్కి అనేక రకాలు కంట్రిబ్యూట్ చేస్తాయి అనుకున్నాం కదా, ఒక 15 రకాలు. వీటిని కొంత డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మొదటి పాయింట్, ఆహారం విషతుల్యం అవటం, అంటే ఫుడ్ పాయిజనింగ్. కలుషితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల కొంతమందికి వాంతులు అవుతాయి. ఈ ఫుడ్ తీసుకున్న తర్వాత ఎంతసేపటికి వాంతులు మొదలవుతాయి అనేది ఆ పదార్థం ఏ స్థాయిలో విషతుల్యమైంది అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. సాధారణంగా వాంతులు భోజనం చేసిన తర్వాత 2 లేదా 3 గంటలకు మొదలవుతాయి. ఒక్కొక్కసారి వాంతులు మొదలవటానికి 24 గంటలు కూడా పట్టొచ్చు. ఒకేసారి మీ ఫ్యామిలీలో కుటుంబ సభ్యులంతా కూడా అస్వస్థతకి గురయ్యారనుకోండి, లేదా హాస్టల్స్లో పిల్లలందరికీ ఒకేసారి వాంతులు అయ్యాయనుకోండి, అప్పుడు ఈ ఆహారం కలుషితమైంది అని అనుకోవాలి. ఇలాంటప్పుడు నోట్లో నీళ్లు ఊరటం, వాంతులు అవటం ఇలాంటి వాటితో పాటు కడుపులో నొప్పి కూడా ఉండే అవకాశం ఉంటుంది. ప్రమాదాన్ని కలిగించేటటువంటి సూక్ష్మ క్రిములు, విష పదార్థాలు ఇలాంటివి మన కడుపు లోపలికి, అంటే స్టమక్ లోపలికి, అంటే ఆమాశయం లోపలికి చేరుకున్నప్పుడు శరీరం వాటిని వాంతి రూపంలో బయటికి నెట్టేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి కలుషితాహార సేవన
అంటే ఈ కంటామినేటెడ్ ఫుడ్ తీసుకోవటం వల్ల వాంతులు అవుతున్నప్పుడు వాటిని ఆ డ్రగ్స్ ద్వారా తొక్కిపట్టాలి అని చూడకూడదు. ఆయుర్వేదం వేగాన్న ధారయేత్ అంటుంది. ఈ ఛర్దీని అంటే వాంతిని ఆపకూడదు. వాంతులతో పాటు బయటికి వెళ్లిపోయే ద్రవాంశాలని, లవణాలని భర్తీ చేయటం చాలా ముఖ్యం. ఫుడ్ పాయిజనింగ్లో సాధారణంగా వాంతులతో పాటుగా విరేచనాలు కూడా ఉంటాయి. ఈ సమస్య రాకుండా ఉండాలంటే శుభ్రమైన నీళ్ళని ఉపయోగించాలి తాగటానికి. పండ్లని, కూరగాయలని తినే ముందు బాగా కడగాలి. ఇక మాంసాన్ని బాగా ఉడికించి మాత్రమే తినాలి. నిల్వ ఉంచినటువంటి పదార్థాన్ని తినకూడదు. టీ, బియ్యం కడుగు నీళ్లు, చికెన్ సూపు, చిక్కుళ్ళ సూప్, తీయటి పానీయాలు వీటిని మాత్రం తీసుకోవచ్చు. పిల్లల్లో ఒకవేళ తల్లిపాలు ఇస్తుంటే ఆ తల్లిపాలను ఆపకూడదు. మిగలబడినటువంటి అరటి, బొప్పాయిల్ని, మెత్తగా ఉడికించినటువంటి అన్నాన్ని ఇలాంటి వాటిని తినొచ్చు. ఇలాంటి ఈ వాంతులు అవుతున్నప్పుడు ఫుడ్ పాయిజనింగ్ వల్ల దీనికి మంచి ఇంటి వైద్యాలు ఉన్నాయి. 1 లీటర్ నీళ్ళని మీరు తీసుకోవాలి. 1 లీటర్ ఎలా తెలుస్తుంది? ఆ కూల్ డ్రింక్ పెట్ బాటిల్స్ 1 లీటర్ అమ్ముతారు కదా, వాటితోటి కొలవచ్చు. లేదా ఒక 3 పెద్ద గ్లాసులు తీసుకోండి. ఇలా తీసుకొని స్టవ్ మీద పెట్టి మరగగాచి తర్వాత చల్లార్చండి. దీనికి తేనెను కానీ లేదా పంచదారని కానీ 2 పెద్ద చెంచాలు కలపండి. అలాగే ఉప్పునేమో ఒక చిన్న చెంచాలో పావు భాగం కలపండి. ఇక వంట సోడాన్ని కూడా ఒక చిన్న చెంచాలో అర భాగం కలపండి. ఇక నారింజ రసం, దీన్ని ఒక అరకప్పు, నిమ్మరసాన్ని ఒక పెద్ద చెంచాడు కలపండి. ఈ పానీయాన్ని ప్రతి 5 నిమిషాలకి కొన్ని గుక్కల చొప్పున ఆ యూరిన్ వచ్చేంత వరకు తాగుతూ ఉండండి. ఇది పెద్దవాళ్ళకి రోజుకి 3 లీటర్లు అవసరం అవుతుంది. చిన్నపిల్లలకేమో రోజుకి 1 లీటర్ సరిపోతుంది. ఇలాంటి ఈ ఫుడ్ పాయిజనింగ్ని ట్రీట్ చేయడానికి లసునాది బట్టి, బిల్వాది చూర్ణం, దాడిమావ లేహ్యం, మహాగంధక రసం ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక ఈ వాంతులు, వికారం వీటికి కారణం 2వ పాయింట్ కలరా అంటే గ్యాస్ట్రోఎంటరైటిస్. గ్యాస్ట్రోఎంటరైటిస్ అనే వ్యాధి ఒక రకమైన వైరస్ వల్ల వస్తుంది. వాంతులు, విరేచనాలు ఈ వ్యాధిలో ప్రధానమైన లక్షణాలు. ఈ వ్యాధి మూకుమ్మడిగా వ్యాపిస్తుంది కాబట్టి ఆ ప్రజలు ఆ ప్రాంతాల వారీగా దీని బారిన పడుతూ ఉంటారు. ఈ వ్యాధిలో మందులు వాడటం కంటే కూడా కోల్పోయిన ద్రవాలని, లవణాలని భర్తీ చేయటం ముఖ్యం. కానీ ఇది ప్రాణ ప్రమాదం కలగకుండా ఉండటం కోసం దీనికి కొన్ని ఔషధాలను ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. కర్పూరాది వటి, సంజీవని వటి, కుటజ ఘనవటి ఇలాంటివి. ఇక ఈ వాంతులు, వికారం ఇలాంటివి జరగటానికి 3వ ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రయాణంలో వాంతులు అవటం. దీన్ని మోషన్ సిక్నెస్ అని, ట్రావెల్ సిక్నెస్ అని ఇలా అంటూ ఉంటారు. కొంతమంది ప్రయాణం అంటే చాలు దాంట్లో అవ్వబోయే ఆ వాంతులను తలుచుకొని డీలా పడిపోతూ ఉంటారు. ప్రయాణంలో శరీరాన్ని బ్యాలెన్స్ చేసే యంత్రాంగంలో లోపం ఏర్పడటం దీనికి ప్రధానమైన కారణం. దవడ ఎముకల లోపల చెవి నుంచి మెదడుకి ఆ శబ్ద సమాచారాన్ని చేర్చే చోట 2 వైపులా కూడా 3 అర్ధచంద్రాకారపు నిర్మాణాలు ఉంటాయి. ఇవి ద్రవ పదార్థంతో నిండుంటాయి. మనం తల తిప్పిన ప్రతిసారి కూడా ఈ నిర్మాణాలలో ఉండేటటువంటి ఆ సూక్ష్మ రోమాలు స్టిమ్యులేట్ అవుతాయి. శరీరపు స్థితి, సమతూకాలు అదుపు తప్పినప్పుడల్లా కూడా ఇవి స్పందిస్తూ శరీరాన్ని సక్రమమైనటువంటి స్థితిలో బ్యాలెన్స్డ్గా ఉంచుతాయి. ఈ సూక్ష్మ రోమాలు ఎక్కువగా ప్రేరేపితమయ్యాయనుకోండి, అప్పుడు కడుపులో వికారం మొదలై వాంతి అవుతుంది. ఇలా ఎక్కువగా ప్రయాణాలతోటే జరుగుతుంది. ఇలాంటప్పుడు ప్రయాణంలో వాంతులు అవుతున్నప్పుడు గాలిని బలంగా తీసుకొని వదలటం, కాస్త అటు ఇటు తిరగటం ప్రయాణంలోనే, ఇంకా తలని వెనక్కి వాల్చి కూర్చోవటం ఇలాంటివి చేయండి. అలాగే ఇంకొక టెక్నిక్ ఏంటంటే దూరంగా కనిపించే కొండలు, చెట్లు ఇలాంటి స్థిరమైన దృశ్యాల మీద చూపుని నిలపండి. ఇక ప్రయాణానికి ముందు ఘనాహారాన్ని, నూనె పదార్థాలని తీసుకోకండి. అవసరం అనుకుంటే చల్లటి ద్రవాహారాన్ని తీసుకోవచ్చు. ఇలాంటి ఈ మోషన్ సిక్నెస్ లేదా ట్రావెల్ సిక్నెస్ని ట్రీట్ చేయడానికి శొంఠి పొడి అనేది ఒక చక్కటి జవాబు. ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. జింజర్. ప్రయాణానికి ముందు 1 గ్రాము మోతాదుగా శొంఠి పొడిని తేనెతోటి తీసుకోవచ్చు, లేదా కషాయం రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇక ఈ వాంతులు, వికారం దీనికి మరొక ముఖ్యమైన కారణం 4వ పాయింట్ గర్భిణీ వాంతులు. గర్భం ధరించిన మొదట 16 వారాలలో నోట్లో నీళ్లు ఊరటం, వాంతులు అవటం ఇవన్నీ మామూలే. అయితే ఇవే వాంతులు ఒక్కొక్కసారి తల్లికి, పిండానికి ప్రమాదాన్ని కలిగించేంత స్థాయిలో ఉండొచ్చు. గర్భం ధరించిన తొలి రోజులలో పిండం రూపుదిద్దుకునే దశలో ఉంటుంది కాబట్టి సాధ్యంత వరకు మందుల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. అయితే కొన్ని మందుల్ని ఈ గర్భధారణ టైంలో కూడా సేఫ్గా గుర్తించాం, వీటిని వాడొచ్చు. అవసరం అనుకుంటే ఈ మందుల్ని ఆ వైద్య పర్యవేక్షణలో వాడాలి. గర్భధారణ టైంలో వాంతులు అవుతున్నప్పుడు ఆహారంలో కొద్దిపాటి మార్పులు, చేర్పులు చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఒక చక్కని సురక్షితమైన ఆయుర్వేద ఔషధం మాది ఫల రసాయనం. దీన్ని పుల్లపుల్లగా తీయగా బాగుంటుంది. ఇది చేతిలో వేసుకొని చప్పరిస్తూ ఉండాలి. అలాగే గర్భపాల రసం ఇలాంటి మెడిసిన్స్ని కూడా ప్రిస్క్రైబ్ చేస్తాం. ఇక ఈ వాంతులకి, వికారానికి మరొక ముఖ్యమైన కారణం 5వ పాయింట్ ధూమపాన దుష్ఫలితం. ధూమపానం వల్ల 2 రకాలుగా వాంతులయ్యే అవకాశం ఉంది.
ఒకటి, ఆ సిగరెట్లు నేరుగా ఆ మెదడులో ఉండే వామక కేంద్రాన్ని ప్రేరేపించడం వల్ల. రెండోది, ఆ జీర్ణాశయం లోపల పొరలు రేగటం వల్ల. అంటే ఆమాశయంలో లేదా ఈ స్టమక్లో అమ్లాల ఉత్పత్తి ఎక్కువగా జరిగి వాంతులు అవుతూ ఉంటాయి. స్మోకింగ్ అనేది వాంతులకి లాలాస్రావ ఆధిక్యతకి కారణమవుతున్నప్పుడు దాన్ని మానేయటం తప్ప వేరే మార్గం లేదు. ఇక ఈ వాంతులు వికారం, దీనికి మరొక ముఖ్యమైన కారణం 6వ పాయింట్, మైగ్రేన్ తలనొప్పి. మైగ్రేన్ తలనొప్పులలో మొదట ఒక పక్క కన్ను మసకగా అనిపించి అదే వైపు తలనొప్పి స్టార్ట్ అవుతుంది. అది పెరిగిపోయి వాంతికి దారితీస్తుంది. మానసిక ఒత్తిడి, కోపం, ఉక్రోషం, డిప్రెషన్ లాంటివి మైగ్రేన్ తలనొప్పిని ఎక్కువ చేస్తాయి. ఉద్వేగం, అతిగా విశ్రాంతి తీసుకోవటం వల్ల కూడా ఈ మైగ్రేన్ తలనొప్పి ఎక్కువ అవుతుంది. ఘాటు వాసనలు, పొగాకు పొగ, వాతావరణ ఉష్ణోగ్రతల్లో మార్పులు, మిరుమిట్లు గొలిపేటటువంటి కాంతి, సముద్ర మట్టాన్ని దాటి బాగా ఎత్తైన ప్రదేశాలకి వెళ్ళటం, ప్రయాణాలు, నిద్ర లేకపోవటం, ఆకలి, ఇలాంటివన్నీ మైగ్రేన్ని ట్రిగర్ చేస్తాయి. ఆడవాళ్లలో బహిష్టుస్రావాలు, గర్భనిరోధక మాత్రల వాడకం, గర్భధారణ, రజో నివృత్తి అంటే మెనోపాజ్ లాంటివి కూడా ఈ మైగ్రేన్ని తీవ్రతరం చేస్తాయి. ఆహారాల్లో బీర్, వైన్, కాఫీ, టీ, కోలా డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, వెన్న, పెరుగు, పులిసిన పదార్థాలు, చైనీస్ ఫుడ్, ఉల్లిపాయలు, చిక్కుళ్ళు, వేరుశెనగ, బ్రెడ్, ఎందుకంటే దీంట్లో ఈస్ట్ ఉంటుంది కాబట్టి, ఇలాంటివి కూడా మైగ్రేన్ తలనొప్పిని పెరిగేలాగా చేస్తాయి. ఇవే కాదు, రక్తనాళాన్ని వ్యాకోచపరిచే మందులు కూడా మైగ్రేన్ని తీవ్రతరం చేస్తాయి. కాబట్టి మైగ్రేన్తో బాధపడేటప్పుడు ఈ కారణాలన్నింటినీ తగ్గించుకోవాలి. దీనికి ఆయుర్వేదం చెప్పేటటువంటి సూచన ఏంటంటే నిదాన పరివర్జనం, అంటే కాజుని అవాయిడ్ చేయటం. మైగ్రేన్ తలనొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు మందులతో పాటుగా శిరోవస్తి, శిరోధార, పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికి మంచి ఇంటి వైద్యాలు ఉన్నాయి. ఉదాహరణకు మొదట ఇంటి వైద్యం పొద్దుతిరుగుడు గింజల పేస్ట్ని నుదుటి మీద రాసుకోవచ్చు. అలాగే రెండోది, సూర్యోదయానికి ముందు వెల్లుల్లి రసాన్ని, తుమ్మి మొక్క రసాన్ని 2 చుక్కల చొప్పున 2 ముక్కు రంధ్రాల్లో వేసుకుంటే కూడా మైగ్రేన్ నుంచి రిలీఫ్ ఉంటుంది. అలాగే మరొక ఇంటి వైద్యం మునగాకు రసాన్ని 2 చుక్కల చొప్పున ముక్కులో డ్రాప్స్గా వేసుకుంటే కూడా రిలీఫ్ ఉంటుంది. ఈ మైగ్రేన్ ట్రీట్ చేయడానికి అశ్వగంధ చూర్ణం, ధన్వంతర గుటిక, గోరోచనాది గుటిక, కస్తూరియాది గుటిక, కస్తూరి మాతర్లు, మహాసూర్యావర్తి రసం, సూర్యావర్తి రసం, క్షీరబల తైలం, ఇంకా వమనామృతం బిళ్ళలు, వాత గజాంకుశరస్, యోగరాజు గుగ్గులు ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక ఈ వాంతులు అలాగే వికారం, వీటికి కారణం ముఖ్యమైన 7వ పాయింట్ సైనసైటిస్. సైనసైటిస్ వ్యాధిలో వాంతులు కనిపించే అవకాశం ఉంది. ఈ వ్యాధి దీర్ఘకాలమైనదిగా మారినప్పుడు ముక్కు లోపల మార్గాలు అవరోధానికి గురి కావటం వల్ల దోషపూరితమైనటువంటి ఆ కఫాన్ని కడుపు లోపలికి మింగాల్సి వస్తుంది. ఇది ఆ స్టమక్ గోడల్ని కల్లోలపరిచి వాంతిని పుట్టిస్తుంది. ఇలాంటప్పుడు ఈ సైనసైటిస్ని ట్రీట్ చేయడానికి మంచి ఇంటి వైద్యాలు ఉన్నాయి. ఉదాహరణకు తులసి, అల్లం, యాలక్కాయలు, మిరియాలు, మునగాకు వీటిని నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాచుకొని తాగితే సైనసైటిస్ తగ్గి ఆ వాంతులు వికారం తగ్గుతాయి. అలాగే మరొకటి వావిలి రసం 1 పావు లీటరు, నువ్వుల నూనె పావు లీటరు, అలాగే ఉల్లి ముద్ద పావు కిలో, వీటన్నిటినీ కలిపి చిన్న మంట మీద సెగ మీద ఉడికించాలి. నూనె మాత్రం మిగులుతుంది. దీన్ని రోజువారీగా తలకి రాసుకుంటూ ఉంటే కూడా ఈ మైగ్రేన్ తగ్గి ఈ సైనసైటిస్ తగ్గి దానివల్ల వచ్చేటువంటి వాంతుల వికారం తగ్గుతాయి. ఇక మరొక మంచి ఇంటి వైద్యం తుమ్మి ఆకుల్ని 1 గుప్పెడు తీసుకొని 3 వెల్లుల్లి గర్భాలను కూడా తీసుకొని చిటికెడు ఉప్పును కూడా తీసుకొని అన్నిటినీ కలిపి ముద్ద చేసి రసం పిండాలి. దీన్ని ఉదయం ఆహారానికి ముందు ముక్కులో డ్రాప్స్గా 4-5 రోజులు వేసుకుంటే సైనసైటిస్ తగ్గుతుంది. దీనివల్ల వాంతుల వికారం తగ్గుతాయి. ఇలాంటి ఈ సైనసైటిస్ని ట్రీట్ చేయడానికి ఆరోగ్యవర్ధిని ఒకటి, చిత్రక హరితకి లేహ్యం, కాంచనార గుగ్గులు, మధుస్నుహి రసాయనం, మహాయోగరాజు గుగ్గులు, నవక గుగ్గులు, నవాయాస చూర్ణం, పంచతిక్త ఘృత గుగ్గులు, యోగరాజు గుగ్గులు ఇలాంటివి ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా బిల్వాది తైలం, ఇంకా బలాశ్వగంధాది తైలం, రాస్నాది చూర్ణం, నిర్గుండి తైలం, త్రిఫలా తైలం ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక ఈ వాంతులు వికారం వీటికి మరొక ముఖ్యమైన కారణం 8వ పాయింట్ జీర్ణాశయ సమస్యలు. జీర్ణావయవాల్లో ఎక్కడ సమస్య ఉన్నా వాంతులతో పాటు కడుపు నొప్పి వస్తుంది. ఆమాశయం లోపల అంటే స్టమక్ లోపల పొరలు ఇరిటేట్ కావటానికి చాలా రకాల కారణాలు కంట్రిబ్యూట్ చేస్తాయి. మద్యపానం ఈ కారణాల్లో మొదటిది. కడుపులో అల్సర్స్ వల్ల వాంతి కూడా కావచ్చు. అలాగే కాలేయం వ్యాధిగ్రస్తమైనప్పుడు కూడా జరగవచ్చు. ఒక్కొక్కసారి గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయం వ్యాధిగ్రస్తమైనప్పుడు కానీ లేదా దాంట్లో రాళ్ళు తయారైనప్పుడు కానీ వాంతులు అవుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో వాంతులతో పాటు కుడి పక్కటెముకల కింద భాగం నొప్పిగా అనిపించవచ్చు. కామెర్లు కూడా కనిపించే అవకాశం ఉంది. ఈ లక్షణాలు ఉన్నప్పుడు
ఐస్ క్రీములు లేదా ఇతర కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకున్నారనుకోండి, అవి తీసుకున్న 2-3 గంటల తర్వాత వాంతులు అవుతాయి. ఒకసారి పేగుల లోపల ఉండేటువంటి మార్గం మూసుకుపోయినప్పుడు కూడా ఇలా జరుగుతుంది. ఇలాగ కడుపు నొప్పికి కారణాలు ఉన్నప్పుడు, అంటే కడుపు నొప్పి వల్ల వాంతులు అవుతున్నప్పుడు ఆ కడుపు నొప్పికి కారణాలను జాగ్రత్తగా శోధించి దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. కడుపు నొప్పి వస్తున్నప్పుడు కారణాన్ని తెలుసుకోకుండా ఎప్పుడు మందులు వాడకూడదు. ఇక 9వ పాయింట్, ఈ వాంతులు వికారానికి కారణం కర్ణనాదం అంటే టినైటస్. ఆభ్యంతర కర్ణం వ్యాధిగ్రస్తమైనప్పుడు, అంటే ఇన్నర్ ఇయర్ వ్యాధిగ్రస్తమైనప్పుడు తల తిరిగినట్టు ఉండటం, చెవుల్లో గుయ్యమని ఒక నాదం వినిపించటం, వినికిడి శక్తి తగ్గిపోవటం, వాంతులు కావటం, ఇవన్నీ ఒక లక్షణ సమూహంగా బాధిస్తూ ఉంటాయి. వైద్య పరిభాషలో దీన్ని మీనియస్ డిసీజ్ అంటారు. లక్షణ తీవ్రత ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. ఒకవేళ పొగ తాగే అలవాటు మీకుంటే మానేయాలి. కనీసం ఏడాది పాటు నిల్వ ఉంచినటువంటి నెయ్యిని పురాణ ఘృతం అంటారు. దీన్ని వైద్య సలహా మేరకు లోపలికి తాగాలి. అప్పుడు మంచి రిజల్ట్ ఉంటుంది. దీన్ని ట్రీట్ చేయడానికి మహాలక్ష్మి విలాస్ రస్, శారిబాదివటి, వమనామృతం మాత్రలు ఇలాంటివి ఉపయోగపడతాయి. ఇక ఈ వాంతులు వికారానికి మరొక ముఖ్యమైన కారణం 10వ పాయింట్, చెవి అంతర్నిర్మాణాలు వ్యాధిగ్రస్తం అవటం. వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఆభ్యంతర కర్ణం అంటే ఇన్నర్ ఇయర్ లోపల అర్ధచంద్రాకారపు నిర్మాణాలు వ్యాధి ప్రభావానికి లోనయ్యాయనుకోండి, దాని వైద్య పరిభాషలో ల్యాబిరింథైటిస్ అంటారు. ఇలాంటి సందర్భంలో ఈ వాంతులు అనేవి అవుతాయి. పీనసం, చెవి ఇన్ఫెక్షన్స్, మెదడు పొరలకి ఇన్ఫెక్షన్ సోకటం అంటే మెనింజైటిస్ వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ఇలాంటప్పుడు ఈ కండిషన్ని ట్రీట్ చేయడానికి హరిద్రా కండయోగ్, కస్తూరి భైరవరస్, మయూర పింఛభస్మం ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక ఈ వాంతులు వికారానికి మరొక ముఖ్యమైన కారణం 11వ పాయింట్, మందుల తాలూకు దుష్ఫలితాలు. క్యాన్సర్కి వాడే కొన్ని రకాల మందులకి, నొప్పుల్ని తగ్గించుకోవటానికి వాడే కొన్ని రకాల మందులకి, ఇతర రకాలైన మందులు కొన్నింటికి వాంతులు కలిగించే నైజం లక్షణం ఉంటాయి. ఇక ఆమాశయం లోపల పొరలు ఒకవేళ ఇరిటేట్ అయితే ఈ మందుల వల్ల అప్పుడు వాంతులు అవుతాయి. కాబట్టి మందుల వల్ల వాంతులు అవుతూ ఉంటే ఆ విషయాన్ని మీకు ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ తోటి చర్చించండి. ఇక వాంతులు వికారానికి మరొక ముఖ్యమైన కారణం 12వ పాయింట్, సంతాన నిరోధకాలతోటి ఇక్కట్లు. కొన్నిసార్లు సంతాన నిరోధక మాత్రల్ని మొదలుపెట్టిన తొలి రోజులలో చాలా మందికి వాంతులు వికారం కలుగుతూ ఉంటాయి. ఇలా జరుగుతూ ఉంటే వీటి వాడకం నిలిపేసి మరొక ప్రత్యామ్నాయం ఎంచుకోవాలి. ఇక 13వ పాయింట్, వాంతులు వికారానికి కారణం అంతఃస్రావ గ్రంథుల సమస్యలు అంటే హార్మోనల్ డిజార్డర్స్. ఈ సమస్యలు ఉన్నప్పుడు తరచుగా వాంతులు అవుతూ ఉంటాయి. మీకు షుగర్ వ్యాధి వచ్చి ఉండొచ్చు, లేదా మీ ఎడ్రినల్ గ్రంథి పనితీరు మందగించి ఉండొచ్చు. ఈ సమస్య ఉన్నప్పుడు బక్కపలచగా బలహీనంగా కనిపించడమే కాకుండా లో బీపీతో బాధపడుతూ ఉంటారు. చర్మం ఏమో ముదురు రంగులోకి మారచ్చు. వీటితో పాటు వాంతులు అవుతూ ఉంటాయి కూడా. డయాబెటీస్ వల్ల వాంతులు అవుతూ ఉంటే ముందు ఆ మధుమేహానికి ట్రీట్మెంట్ తీసుకుంటే వాంతులు అనేవి వాటంతటవే నెమ్మదిస్తాయి. అలాగే మిగతా సమస్యలకు కూడా వాటికి అనుగుణంగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 14వ పాయింట్, ఈ వాంతులకి కారణం మూత్రపిండాలు, కాలేపు వ్యాధులు. ఈ వ్యాధులలో వాంతులు కనిపిస్తాయి. కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు ఉన్నప్పుడు, ముఖ్యంగా దీర్ఘకాలపు రీనల్ ఫెయిల్యూర్లో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి మీద ఆ డిసీజ్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. దీంతో ఆ పచన క్రియలో సహజ పదార్థంగా విడుదలయ్యే యూరియా రక్తంలో ఎక్కువగా సంచితం అవుతుంది. చాలా రకాలైన ప్రమాదభరితమైనటువంటి స్థితుల్లో ఇలా వాంతులు అవుతూ ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే బ్లడ్ యూరియా అసాధారణంగా పెరిగిపోవటం. మూత్రపిండాలు వ్యాధిగ్రస్తమైనప్పుడు ఉలిమిరి చెట్టు, దీన్నే వరుణ అంటారు, దీన్ని ఆ బార్క్ని అంటే ఆ పట్టని నీళ్ళకి వేసి మరిగించి డికాక్షన్ కాచి తాగుతూ ఉండాలి. కొండపిండి చెట్టు అంటే పాషాణ భేది వల్ల కూడా మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఈ కండిషన్స్ని ట్రీట్ చేయడానికి మూత్రపిండాల వ్యాధులు ఉన్నాయనుకోండి, చంద్రప్రభావటి, శిలాజిత్తు, అలాగే త్రైక్రాంత భస్మం ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. కాలేపు వ్యాధులు ఉంటే నేల ఉసిరిక, గుంటగలగరాకు, కటకరోహిణి, ఆరోగ్యవర్ధిని వటి ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక వాంతులు వికారానికి మరొక ముఖ్యమైన కారణం మానసిక దోషాలు, ఆందోళన, కంగారు ఇలాంటివి ఉన్నప్పుడు వాంతులు అవటం సర్వసాధారణం. హఠాత్తుగా ఈ చెడు వార్త విన్నప్పుడు కానీ, ఇలాంటి దృశ్యాలను చూసినప్పుడు కానీ వీళ్ళకి వాంతి అవుతూ ఉంటుంది. కలత చెందినప్పుడు ఓరడింపు, ధైర్యం అంటే ఆశ్వాసన అనేవి అవసరం. వ్యక్తిత్వ విశ్లేషణ వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. వీటితో వాంతుల్ని నివారించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఈ డిప్రెషను లేకపోతే ఆందోళన వల్ల వాంతులు అవుతున్నప్పుడు మానసమిత్ర వాటకం, బ్రాహ్మీ వటి, సరస్వతారిష్టం ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఏదేమైనా ఈ వాంతులు ఇబ్బంది కాబట్టి వీటిని జనరల్గా అంటే ఏ కారణంతో వచ్చినా వీటిని కంట్రోల్ చేయడం అవసరం కాబట్టి దీనికి కొన్ని జనరల్ ట్రీట్మెంట్స్ ఉపయోగపడతాయి. ఉదాహరణకు రావి పట్టని ఎండబెట్టి, అంటే రావి చెట్టు పట్టు ఉంటుంది కదా, దాన్ని ఎండబెట్టి కాల్చి బూడి చేయాలి. దీన్ని 1 లీటర్ నీళ్ళకి కలపాలి. వడపోసేసి అరగంటకు ఒకసారి ఒక
టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల చొప్పున తాగుతూ ఉండాలి. అలాగే మరొక మంచి జనరల్ ట్రీట్మెంట్ ఏమిటంటే కానుగ గింజలు. కానుగ గింజల్లో ఉండే పప్పుని కొద్దిగా వేయించి తింటే ఎంత తీవ్రస్థాయి వాంతులైనా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఇక మరొకటి మంచి ఇంటి వైద్యం యాలక్కాయ గింజల్లో ఉండే యాలకల్లో ఉండేటువంటి గింజలు. వీటిని నేతిలో వేయించి పొడి చేసుకొని ఒక చిటికెడ తింటూ ఉండాలి. 1/2 చెంచాడు తేనెతో కలిపి తీసుకుంటే వాంతులు కంట్రోల్ అవుతాయి. ఇక మరొక మంచి ఇంటి వైద్యం ఉసిరిపండ్ల రసం 1 కప్పు తీసుకొని దీనికి 1 చెంచాడు మంచిగంధం పొడి కలిపి కాస్త తేనె కూడా కలిపి తాగితే కూడా వాంతులు కంట్రోల్ అవుతాయి. మరొకటి ఇంటిలో మీరు చేసుకోదగింది ఏంటంటే వరి పేలాలు. వరి పేలాల్ని పిండి చేసి నెయ్యి, తేనె, పంచదార కలిపి తింటే వాంతులు కంట్రోల్ అవుతాయి. అలాగే మరొకటి మామిడి జీడి, మారేడు గుజ్జు. ఈ రెండింటిని నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాచి దానికి తేనె, పంచదార కలిపి తీసుకుంటే కూడా ఈ వాంతులు అలాగే వికారం ఇవి కంట్రోల్ అవుతాయి. వ్యక్తిగత కన్సల్టేషన్ కోసం సంప్రదించవలసిన మా హెల్త్ సెంటర్ చిరునామా డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.